వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 26 శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది? అలాగే మధ్యాహ్నం 3:45 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో రేపటి రోజున కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం, ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. 9 రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా లభిస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం అనేది తప్పకుండా చెప్తారండి. అంత నమ్మకమైనటువంటి గురువు గారు లక్ష్మణ్ గారు. పూజలు కానీ, పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా లభిస్తుంది. నమ్మకంతో ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యలన్నీ గురువు గారికి కాల్ చేసి చెప్పుకోండి. వాటికి తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ముందుగా మనం గమనించినట్లయితే వీరి మనసు ఎప్పుడు కూడా వెన్నపూస లాంటిదండి. అంటే ఎవరైనా సరే బాధపడుతుంటే ఇట్లే కరిగిపోతూ ఉంటారనమాట. అంటే ఏదైనా సరే డీప్గా ఆలోచిస్తారండి. ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ కూడా సమానమే, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదని ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా రేపటి రోజున మీకు వ్యాపారంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజున అత్యంత శుభప్రదంగా ఉండబోతుందండి. ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మీ సామాజిక వలయం విస్తరిస్తుంది. ఇది కొత్త అలాగే ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారి తీయబోతుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయన్నమాట. మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, మీ యొక్క పరపతి పెరుగుతుంది. పాత వ్యాపార సమస్యలను కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు అడుగులు పడబోతున్నాయి. వివాహ జీవితంలో ఈరోజు ఆనందం, ప్రశాంతత, చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలంగా మారుతుంది. ఇద్దరు కలిసి మంచిగా ఫ్యూచర్లో చక్కగా ప్రణాళికలు అయితే వేసుకుంటారనమాట. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. ఇంకా ఉద్యోగంలో సహోద్యోగితో కానీ లేదంటే రేపటి రోజున మీ ఉద్యోగం చేసే చోట ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ లేకుంటే స్నేహితురాలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు, సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక స్నేహితులకు డబ్బు అప్పుగా అయితే ఇవ్వకండి. ఈ రోజున మీరు స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ కారణంగా మీ స్నేహ సంబంధం కూడా తినవచ్చు అనమాట. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత, కొన్ని రూల్స్ పాటించండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈరోజు మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దు. దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి. వారిని వైద్యుడు వద్దకు తప్పకుండా తీసుకెళ్లడం లేదా వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం, అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీరు వారికి ఏదైనా సమస్యలు అంటే మంచి డాక్టర్ని కూడా చూపించండి. అలాగే నిర్లక్ష్యంగా ఉంటే కనుక సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రేమ బంధం బలపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టవచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం, అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలను నివారించవచ్చు. మీ సంబంధంలో మరికొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి. కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం, అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి
మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మొగ్గు చూపుతున్నారన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మీ స్నేహితులతో మంచి విషయాలను, అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలకు, అలాగే మంచి పాజిటివ్‌కు సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలను మాట్లాడుకోవడం, మంచి పుస్తకాలను చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడవచ్చండి. ఇక అలాగే ఈ రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాలైనటువంటి విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయన్నమాట. ఇక మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది. మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈ రోజున మీకు విజయం తథ్యం. ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు, అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్ని అయితే ఇస్తాయి. మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించిన వారి ప్రయత్నాలు అనేవి ఈ రోజున విఫలమవుతాయన్నమాట. మీరు మీ శత్రువులపై గెలుపుని తప్పకుండా సాధిస్తారు. ఇక ఈ రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు. మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వలన శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. అలాగే గొడవలకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీ పనిపై మీరు దృష్టి పెట్టడం వల్ల మీకు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారన్నమాట. ఈ రోజున మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది. స్నేహితులు, బంధువులతో ప్రయాణ ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారండి. ఇక విశ్రాంతి కార్యక్రమాలకు అంటే వినోద విశ్రాంతి కార్యక్రమాలకు నాణ్యమైనటువంటి సమయాన్ని తప్పకుండా గడపబోతున్నారనమాట. అలాగే మతపరమైనటువంటి సమస్యలకు కూడా గణనీయంగా తోడ్పడతారు. మీ సృజనాత్మకత గొప్పగా అందరిలో కూడా ప్రసరింపజేసేలా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సమయానికి తప్పకుండా పూర్తవబోతున్నాయన్నమాట. మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాన్ని తప్పకుండా సాధించబోతున్నారండి. అంత గొప్ప విజయం మీకు రేపటి రోజున తప్పకుండా రాబోతుందన్నమాట. మీ జీవితం చాలా చక్కగా అందంగా ఆనందంగా రేపటి రోజున ఉండబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని తప్పకుండా చూపించబోతుందన్నమాట. మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని తప్పకుండా చూస్తారు రేపటి రోజున. అంత మంచిగా మీకు గొప్ప విజయాలు రేపటి రోజున రాబోతున్నాయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు, పసుపు, కలిసి వచ్చే సంఖ్య 5, 9 తూర్పు దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. రేపటి రోజున కొన్ని దాన ధర్మాలు తప్పకుండా చేయండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోండి. లక్ష్మీదేవి సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఇవన్నీ చదువుకుంటూ ఉండండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీరు రేపటి రోజున సమయాన్ని వృధా చేయకుండా ఆ ఖాళీ సమయంలో అంటే ఫోన్ చూడడం కానీ, లేకుంటే ఏదైనా సరే టీవీ చూడడం కానీ ఇలాంటివన్నీ పనులన్నీ చేయకుండా రేపటి రోజున మీరు తప్పకుండా శివారాధన చేసుకోవడం మీకు చాలా మంచిదండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం కూడా మీకు రేపటి రోజున కనీసం లక్ష్మీదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ ఉండడం కూడా మీకు రేపటి రోజున చాలా మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున ఓర్పు అనేది చాలా అవసరం. మీకు తొందరపాటు ఎటువంటి నిర్ణయాలకు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపకండి. అనవసరమైనటువంటి భయాందోళనలకు అసలు గురి కాకండి. ఈ రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు బాగా పనిచేస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున మీరు తప్పకుండా కార్యసిద్ధిని పొందుతారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు మీకు డబల్గా దక్కుతాయన్నమాట. దైవబలం అనేది కూడా మీకు ఈ రోజున మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుందన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు సమాజంలో ఎక్కువగా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయండి. ఇక ఈ రోజున మీకు బాగా భూలాభం కూడా కనిపిస్తుంది. భూలాభంతో పాటుగా స్థిరాస్తులు కూడా ఈ రోజున మీకు వృద్ధి చెందడం చూస్తారనమాట. గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పునఃప్రారంభం అవుతాయన్నమాట. ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి లేక మధ్యాహ్నం లోపు మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ పనికి తగినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మధ్య వ్యక్తి వల్ల ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తను అయితే తప్పకుండా రేపటి రోజున వినబోతున్నారు అంటే రిసీవ్ చేసుకోబోతున్నారు. అదే రీతిలో ఈ రోజున శాంతంగా ఏ పనైనా చేస్తే మీకు బాగా కలిసిబాటుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదైనా ఈ రోజున కోపంతో కాకుండా శాంతంగా మీరు తప్పకుండా ఉండాలి. అలాగే వ్యాపారంలో ఎదురయ్యేటువంటి ఏవైనా కానీ లాభాలు నష్టాలను రెండింటినీ సమానంగా స్వీకరించాలన్నమాట. ఇంకా రేపటి రోజున ఆర్థిక ఫలితాలు ఈ రోజున మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వేళలా మీకు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవు. బంధుమిత్రులతో రేపటి రోజున సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో ఈ రోజున మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలన్నీ కూడా మీకు తప్పకుండా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. మీ ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీ ఆత్మీయుల సలహాలు కూడా మీరు తప్పకుండా పనికొస్తాయండి. కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి అనమాట. ఏ విషయంలోనైనా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా ఈ రోజున తీసుకోవద్దు. ఈ రోజున మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి కాబట్టి దేని గురించి అయినా కానీ పెద్దల నుండి కానీ లేదంటే అనుభవజ్ఞుల నుండి కానీ ఏదైనా నిర్ణయాన్ని సలహాని తీసుకోండి. ఈ విధంగా ఈ వారాంతరంలో అయితే మీకు ఎన్నో శుభవార్తలు తప్పకుండా వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కలిసి ఆనందంగా
ప్రయాణాలు కూడా చేస్తారనమాట. అలాగే మీకు సంబంధించినటువంటి కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు తప్పకుండా ఈ రోజున దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన, అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క నామజపం చేయడం వల్ల మీకు అన్ని పనుల్లో కూడా విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.